వరదూతలైన నిల్వాని పగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిల్వాని పగలరా. మంచిదండి. మన మధ్యలో ఉన్న పాస్టర్ అరుణయ్య గారు బైబుల్ రెఫరెన్స్ బైబుల్ చదువుతారు. దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాము. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషించి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలనియు నాతో చెప్పెను. దేవునికి ఆమేన్. మంచిదండి. వాక్యం చదివిన అయ్య గారికి వందనాలు. మన మధ్యలో ఉన్న ప్రభాకర్ అయ్య గారు, పాస్టర్ ప్రభాకర్ అయ్య గారు ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాం. అందరు సైలెంట్ ఉండాలి, శబ్దం చేయకండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, దయమేడ, కరుణామేడ, నీకు స్తోత్రములు. ఈ కరుణ కటాక్షముల తండ్రి మాపై మా ప్రభా, ఈ వివాహానికి మా తండ్రి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు. మా ప్రభా, ప్రత్యేకంగా సాయంకాల సమయములు నా ప్రభా రవి యొక్క విషయములు నా తండ్రి పెళ్లి కుమారుని చేయబోతుండగా నా ప్రభా మమ్మల్ని అందరినీ సమకూర్చి మీ ఆశీర్వాదములు దీవెనలతో కుమారుని పట్ల దయచేసి నా ప్రభా పెళ్లికి సిద్ధపడటకు నా ప్రభా పెళ్లి కుమారుని అలంకరింపబడటం కృప దైత్యం కూడి వచ్చిన దైవజనులు, పెద్దలు, కుటుంబం, పరివారం అందరి ఆశీర్వాదములతో కుమారుని భద్రపరిచి పెళ్లికి సిద్ధపాటు చేయమని మా ప్రభా కార్యక్రమం అంతట్లో ఆది అంతంలో మీరు మహిమ తెచ్చుకోవాలి. ముందున్న కార్యములన్నీ నీ చేతికి అప్పగిస్తే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుతున్నాను. మంచిదండి. ప్రార్థించిన ప్రభాకర్ అయ్య గారికి వందనాలు. మన మధ్యలో ఉన్న డాక్టర్ లూకయ్య గారు క్లుప్తంగా గ్రీటింగ్స్ తెలుపుతూ ఈ సభను ఉద్దేశించి కొన్ని విషయాలు పంచుకోవాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, వాక్యములో చెప్పబడిన మాట ఏంటంటే, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. పెళ్లి విందుకి ఎవరెవరైతే పిలువబడతారో వారు ధన్యులు. బాంబే నుండి మనల్ని అందరినీ ఆయన పిలిపించినాడు, పెళ్లి కుమారుడు. కాబట్టి మేమందరము ఆయన పెళ్లిలో ధన్యులము. మీరందరూ కూడా పిలువబడినారు, మనమందరము ధన్యులము. పెళ్ళి అంటే చాలా ఘనమైనది. బైబిల్లో మొదట ఒక పెళ్లితో ప్రారంభమై చివరిగా గొర్రెపిల్ల పెళ్లితో అంతమైపోతుంది. మొదట ఆదామవ్వల పెళ్ళి అక్కడ ఏదెన్లో, ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తుకు అలంకరణ అనవసరం. అయితే పెళ్లి కుమార్తెకు అలంకరణ కావాలి. ఇక్కడ మనము పెళ్లి కుమారుణ్ణి అలంకరిస్తున్నాము. బైబిల్లో పెళ్లి కుమార్తెకు అలంకరణ. పెళ్లి కుమార్తె అంటే మనమందరం వచ్చేస్తుంది, స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ పెళ్ళి. ఇప్పుడు ఈయనకు అలంకరణ. ఆమెకేమో తెల్లని ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టెలు ఆమెకు ఇయ్యబడిను. ఆమె తెచ్చుకోలేదు బట్టలు ఎవరిచ్చినారు? పెళ్లి కొడుకు ఆమెకి ఇచ్చినాడు. అవి ఏంటంట? పరిశుద్ధుల నీతి క్రియలు. నీవు నేను నీతిమంతులము కాజాలము. యేసు ప్రభు తన వస్త్రాన్ని మనకు ఇస్తేనే తప్ప. ఇప్పుడు ఒకటి ఉపమానం ఉంది. పెళ్లి వస్త్రములు లేని ఒక మనుష్యుడు అందులో కూర్చున్నాడు. వాడెందుకు వాటిని చెరుపుకున్నాడు, ఆ నీతిని చెరుపుకున్నాడు. మనకు నీతి ఎట్లా వస్తుందంటే, యేసు ప్రభువు యొక్క రక్తంలో కడగబడితేనే ఆయన నీతి మనం ధరించుకుంటే
మనకు నీతి క్రియలు వస్తాయి. ఇప్పుడు మన ఆచారం ప్రకారం పసుపుతో ఆయనను అలంకరిస్తాం. అది ఒక అలంకరణ, అది ఈ దేశ సాంప్రదాయము, మత సంబంధమైన సాంప్రదాయం కాదు. పూర్వకాలములలో మేకప్ చేయాలంటే పౌడర్ లేదు, స్నో లేదు, ఏమి లేదు. కాబట్టి వాళ్ళు ఇది యాంటీబయాటిక్ అన్నమాట. మన శరీరంలో ఏదన్నా క్రిములు ఉంటే వాటన్నిటినీ నాశనం చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా కనిపెట్టినారు మన దేశంలో ఉన్నవాళ్ళు. ఇశ్రాయేలీలు సుగంధ ద్రవ్యములు వాడేవారు. కాబట్టి ఈ పసుపు కార్యక్రమంలో క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధము లేదు. ఇది దేశ ఆచారము, మన పూర్వీకుల ఆచారము. ఆ ముఖ వర్చస్సు బాగా రావడానికి మనము పసుపు పూస్తాం అంతే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో మనమందరమును పాల్గొంటున్నాము. దేవుని యొక్క ధన్యత మన మీద ఉంటుంది. పెళ్లి కుమారునికి మనమందరము అది పూయుట ద్వారా మనము ఆయనను ఆశీర్వదిస్తున్నాం. అదొక ఆశీర్వాదం. కాబట్టి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిన, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరి అతడు నాలో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఆ చెప్పే వ్యక్తి, ప్రకటన గ్రంథము ఎవరు రాసినారు? బైబిల్ అంతా ప్రవక్తలు ఎవరెవరో రాస్తే ప్రకటన యేసు ప్రభువే తన దూతకు పంపితే ఆ దూత యోహానుకు చెప్పినాడు. కాబట్టి ఇవి దేవుని మాటలు అని చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనము మన సాంప్రదాయాలలో ఏవి బైబిల్కు అనుగుణంగా ఉంటావో వాటిని మనం చేయవచ్చును నిరభ్యంతరంగా. దేవుడి మాటలను ఆశీర్వదించున్నాడు. మంచిదండి. చక్కటి వర్తమానాన్ని మన మధ్యలో పంచుకున్న లూకాయ్ గారికి వందనాలు. ప్రార్థన చేస్తాము ఎండింగ్ ప్రార్థనతో. తర్వాత సేవకులందరూ కూడా ఆయిల్ని కొంచెం వారికి పెళ్లి కొడుకుకు అలంకారంగా అంటించాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన తర్వాత అందరూ కొంచెం అంటిస్తే దాన్ని వాళ్ళు పసుపు పెడతారు. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా రవిని నాయన అయా తండ్రి, ఇదిగో ప్రభా అమ్మాయిని ప్రభా మీరు ఏర్పరచుకున్న విధానానికి నీకు స్తోత్రాలు. మీరు అయా తండ్రి జతపరిచిన విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ క్రమంలో నాయన రవిని ప్రభా అయా తండ్రి పెళ్లి కొడుకును ప్రభా మేము సిద్ధపరుస్తుండగా ప్రభా నీ కృపను ప్రభా మా పట్ల ఉంచండి. ఆయన తండ్రి ఇదిగో ప్రభా ఇష్టపాటు అయా తండ్రి యొక్క కార్యక్రమం అంతట్లో కూడా ప్రభా దైవజనులు మరుగుపరుచుకొని ప్రభా మాతో సంఘంతో మాట్లాడిన విధానం, కుటుంబంతో మాట్లాడిన విధానానికి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా ఆనాడు నాయన మీరు అభిషేకించే ప్రభా ఈ తైలంతో ప్రభా అభిషేకిస్తూ అయా తండ్రి ఇదిగో ప్రభా పెళ్లి కొడుకును ప్రభా సిద్ధపరుస్తుండగా ప్రభా ఇది మొదలుకొని ప్రభా అయా తండ్రి కార్యక్రమాలన్నీ కూడా ప్రభా అయ్యేంత వరకు నీ కాపుదలు నీ కంచెలు నాటుతూ ప్రతి విధమైన అపవాది క్రియలను కీడు స్వాదనలు ప్రభా దూరపరుస్తూ నీకు మహిమకరంగా అయా తండ్రి కుటుంబానికి దీవెనకరంగా జరిగించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. సేవకులందరూ కూడా జరుగు పక్క జరుగు చిన్న జరుగు అన్నలు పెళ్ళప్పుడు వేసుకున్నద్దు, నాకు అయ్యిందని. సేవకులందరూ అయిపోతే అమ్మ మీరు పసుపు సగం పెళ్ళి అయింది స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తలచుచు కృపను పొందు
మొబైల్ చూసుకోవడమ్మా. వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులార్పించెదను